రాజమహేంద్రవరంలోని చందాసత్రం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీక కార్యక్రమం చందాసత్రంలో ఘనంగా నిర్వహించబడింది. టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎండోమెంట్స్ పరిధిలోని 14 కమిటీలను విజయవంతంగా ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాలను పూర్తి చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. 14 కమిటీలు పూర్తి చేసుకొని ఈ రోజు ప్రమాణ స్వీకారంతో 14 కమిటీల ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకున్నాం. ఇది చరిత్ర. ఒక పార్టీలోని కాదు, 3 పార్టీల్ని సమన్వయం చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఒక పార్టీలోనే కాసంత నచ్చకపోతే లవ్ లెటర్లు రాసే ఈ రోజుల్లో 3 పార్టీల్ని సమన్వయం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాజమండ్రి సిటీ శభాష్ అని అనిపించుకున్నామంటే ఈ శాసనసభ్యుడిగా నా ఒక్కడి ఘనత కాదు, ఇక్కడ సహకరించిన ప్రతి నాయకుడి యొక్క ఘనత ఉందన్న విషయం గమనించారు. ఆదిరెడ్డి వాసు గారు ఆర్యవైశ్యులకి చాలా న్యాయం చేశారు అని వాళ్ళు ఓన్ చేసుకుందనుకున్నారు. సార్ మేము ఒప్పుకోం, ఆయన అందరికీ న్యాయం చేశాడు, అది 100%. అంతేగాని మీ ఒక్కరికే న్యాయం చేయలేదు, అందరినీ కలుపుకుంటూ అందరికీ కూడా న్యాయం చేసిన వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి వాసన్న. అందువల్ల మీరు ఒక్కలే ఓన్ చేసుకుంటారని మాత్రం అనుకోకండి, ఆయన అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులకు కూడా అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే ఈ పదవి ఇచ్చారో నాకు, మా కమిటీకి, మేమందరం కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని, వచ్చే పుష్కరాలకి లక్షలాది కోట్లాది భక్తులకి కానీ అందరికీ కూడా ఇక్కడ సేవలు చేసే విధంగా మా కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసి మరింత వైభవం వచ్చేలాగా, పూర్వవైభవం చంద్రహత్రకు వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాను.